ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఆ పరమాత్మ స్థానమును సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపజేయగలరు. దేనిని పొందినచో మరల అంటే జనులు దేనిని పొందితే ఈ సంసారమునకు మరలా తిరిగిరారో అది నా యొక్క శ్రేష్టమైన స్థానం ఉన్నదన్నారు. అయితే ఈరోజు చెప్పేటువంటి 7వ శ్లోకంలో ఇలా తెలుపుతున్నారు భగవానుడు. జీవుడు వాస్తవముగా తన యొక్క అంశయే అని భగవాన్ చెప్తున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనషష్టాంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మమ ఏవా నా యొక్కయే సనాతన అనాదియగు లేదా నిత్యమగు అంశ అంశము జీవలోకే జీవలోకమందు జీవభూత జీవుడై ప్రకృతి స్థాని ప్రకృతి అందున మనశ్రష్టాని మనసు ఆరాధగా కలిగిన అనగా త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా గ్రహణ మనములు ఇంద్రియాని ఇంద్రియములను కర్షతి ఆకర్షించుతున్నది. నా యొక్క ఏ అనాది అయినటువంటి అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతి అందున్న త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా గ్రహణ మనములను ఆరు ఇంద్రియములను ఆకర్షించున్నది. జీవుడు దేవుడు అసమగా వేరువేరు కాదు. దేవుని అంశమే జీవుడు. జీవుడు సాక్షాత్ దేవుడే. ఇరువురును సనాతన స్వరూపులే, నిత్యులే. కానీ అజ్ఞానవశమున ఉపాధి సంబంధం వలన జీవుడు ఆ ఉపాధి గుణములను తన యందు ఆరోపించుకొని ఆ ఉపాధి చెందిన ఇంద్రియాదులతో కూడిన వానిగా తను భావించుకుంటున్నాడు. ఘటాకాశము విశాల ఆకాశము అంశం మాత్రమేగును. విశాల ఆకాశమిక లక్షణములన్నీ కూడా ఘటాకాశము ఉండేవే ఉన్నాయి. అట్లాగే పరమాత్మిక సనాతన తత్వము జీవుని యందు కలిగే ఉన్నది. ఎప్పుడు జీవుడు తన ఉపాధి భావను వీడి నిజరూపణ స్మరిస్తాడో అప్పుడు అతడు సాక్షాత్ పరమాత్మ అవుతున్నాడు. సాయిరామ్.